చూడండి, త్వరలోనే అమ్మాయికి పెళ్లి చేయడం మంచిదనుకుంటాను. చెప్తాం. ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగకపోతే ఇటువంటి తప్పవమ్మా. మన వాళ్ళందరికీ ఉత్తరాలు రాయండి. పెళ్లి చూపులు కని కాదు, ఇదివరకు అనుకున్నట్లుగానే అమ్మాయిని పరిచయం చేయటానికి. వచ్చిన వాళ్ళల్లో మనకు నచ్చిన వాళ్ళతో అప్పుడే సంప్రదింపులు జరపచ్చు. చెప్తాం. కానీ ఏమిటి మీ అనుమానం? ఏమీ లేదు. అమ్మాయి ఇప్పుడే ఇలా ఎదురు తిరుగుతోందే, రేపు అందరూ ఎదుట అదే మాట అనొచ్చు. లేదా ఇంకా తెగించి గోపినే ప్రేమిస్తున్నాను కూడా చెప్పొచ్చు. అప్పుడు మన పరిస్థితి ఏం లేదు, ఆలోచించమంటున్నాను అంతే. అయితే ఏం చేద్దామంటారు? మీరేమి అనుకోనంటే చెప్తాను. చెప్పండి. మళ్ళీ నన్ను అపార్థం చేసుకోకూడదు. సరే చెప్పండి. మా అబ్బాయి రాజున్నాడు. నా రక్తం కదూ, అందులో నాకు మీ మీద ఉండే విశ్వాసం, అభిమానం అంతా పొడికి పుచ్చుకున్నాడు. ఈ ఇంటికి ప్రాణాలు ఏమన్నా ఇస్తాడు. చాలినంత చదువు ఉంది. కోటీశ్వరుడు కాదు కానీ గోపి కన్నా. ఇది మీ తప్పు కాదు. దురాశ అంతకన్నా కాదు. అమ్మాయి చేసిన చిన్న పొరపాటు వల్ల మీకింత చులకనైపోయాం. అయ్యయ్యో, మీరే అలా అనుకుంటే మరెలా అనుకోమంటారు? నా కూతుర్ని మీ కోడల్నిగా చేసుకుంటాననే గుండె ధైర్యం మీకు ఇదివరకైతే ఉండేదేనా? ఇదిగో చూడండి, మీకిప్పుడు కలిగిన ఈ ఆశ ఎప్పుడు కలిగినా ఆశే కాదు, ఈ ఆలోచనే మానుకోండి. నేను మానుకుంటాను, కానీ మీరే కాస్త ఆలోచిస్తే. అది ఈ జన్మలో జరగదు. ఇంకెప్పుడు ఈ మాట ఎత్తకండి. చెప్తాను. నా కూతురు పెళ్లి ప్రయత్నం నేనే చేసుకుంటాను. చూసారా, అప్పుడే నన్ను అనుమానిస్తున్నారు. నన్ను నిలువునా కోసిన మీ ఉప్పుతున్న విశ్వాసం నాలో పోదు. మీ ఇష్ట ప్రకారమే చేస్తాను. సెలవా? వస్తాను. ఇక నా వల్ల కాదు. నేను ఈ నాటకం ఆడలేను. రావటం స్వార్థంతో వచ్చినా, నేనే నువ్వని నమ్మి బ్రతుకుతున్నా, నీ తల్లి ప్రేమకు కట్టుబడి ఇంతకాలం ఉన్నాను. కానీ ఈనాడు ఇటు ఆ పవిత్ర మాతృమూర్తిని, అటు నేను ప్రేమించిన మనిషిని శాశ్వతంగా ఉంచే పరిస్థితి వచ్చింది. ఇంత పాపం నేను ఒడికట్టలేను. నేను వెళ్ళిపోతున్నాను. ఇక నువ్వే వచ్చి నీ తల్లిని కాపాడుకోవాలి. వస్తాను. మోసగించాలని వచ్చిన దాన్నైనా కన్న కూతురుగా విశ్వసించారు. మీ మాతృప్రేమతో నాలో మానవత్వాన్ని రేకెత్తించారు. ఇక నేను మిమ్మల్ని మోసగించలేను. మీ ఎదుట పడి కృతజ్ఞత చెప్పుకునే ధైర్యం లేక దొంగగా వచ్చిన దాన్ని దొంగచాటుగానే వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించండి. రాధా, ఏమిటమ్మా ఇది? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి, ఎలా వచ్చానో అలాగే వెళ్తున్నాను. రాధా, నేను ఉండాల్సిన చోటికి, నా ఇంటికి వెళుతున్నాను. రాధా, నన్ను ఎందుకమ్మా ఇలా చిత్రవధ చేస్తున్నావు? అమ్మా, మిమ్మల్ని కాదు, నన్ను నేనే చిత్రవధ చేసుకుంటున్నాను. అనుక్షణం మిమ్మల్ని వంచిస్తూ, ఆత్మవంచన చేసుకుంటూ, బ్రతకలేక, ఉండలేక, వెళ్ళలేక నరకయాతన పడుతున్నాను. నిజం చెప్పినా నమ్మే స్థితిలో మీరు లేరు. అబద్ధంలో నేను బ్రతకలేను. ఇక నా వల్ల కాదు. మీరు నమ్మినా నమ్మకున్నా చివరిసారి నిజం చెప్తున్నాను. నేను మీ బిడ్డని కాదు, నా తల్లి కాదు, ఇది నా ఇల్లు కాదు. నన్ను వెళ్ళనివ్వండి. వెళ్తావమ్మా, వెళ్తావా? ఇది నీ ఇల్లు కాదు, నేను నీ తల్లిని కాదు. చూడమ్మా, నా కళ్ళలోకి చూడు. చిన్నతన సంగతులు నీకు జ్ఞాపకం లేకపోవచ్చు, కానీ ఆ జ్ఞాపకాలన్నీ నా కళ్ళల్లో ఇంకా అలాగే ఉన్నాయి. ఇదిగో ఈ గుండె మీద పడుకుని చూడు.
2 నిన్ను హత్తుకున్న గుండె ఇది, 18 ఏళ్ళు నిన్ను దాటుకున్న గుండె ఇది. ఈ గుండె మీద తలపెట్టి పడుకుంటే గానీ నీకు నిద్ర పట్టేది కాదు. ఆ వెచ్చతనం ఇంకా అలాగే ఉంది. ఒక్కసారి ఈ గుండె మీద ఆడుకుని చూడమ్మా, అంత గుర్తుకొస్తుంది. ఈ ఇంట్లో ప్రతి అంగుళం నీ చిన్నతనం ఆటలు అల్లర్లు కథలుగా చెప్తాయి. నువ్వు తుమ్మినా దగ్గినా నా పంచ ప్రాణాలు ఎగిరిపోయేది. డాక్టర్లందరూ ఇంట్లోనే ఉండేవారు. లోకం నన్ను చూసి నవ్వేది. నువ్వు వెళ్ళిన తర్వాత 1 ఏడు కాదు, 2 ఏళ్ళు కాదు, 16 ఏళ్ళు. నా రాధ వస్తుంది, నా కన్న తల్లి వస్తుంది, నా బిడ్డను నేను గుర్తుపడతాను అని మొండిగా వాదించేదాన్ని. నా గుడ్డి నమ్మకాన్ని చూసి అందరూ నన్ను పిచ్చేనేవాళ్ళు. నా నమ్మకం నిజమైంది, వచ్చావు. కానీ ఈనాడు నువ్వు నా బిడ్డవు కాదని వెళ్తారంటున్నావు. వెళ్ళి వాళ్ళ మాటే నిజం చెయ్యి. నిజంగా నేను పిచ్చిదాన్నని రుజువు చెయ్యి. తల్లెవరు, కూతురెవరు, ఎవరికి ఎవరు? తల్లి, కూతురు, మాతృ ప్రేమ పిచ్చి, అంత పిచ్చి. హలో అయ్యా, మేనేజర్ గారా? డేవిడ్ సాంబయ్య, అమ్మగారు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారా? అమ్మాయి గారు ఏమన్నారు? మీ కూతుర్ని కాదు వెళ్ళిపోతానన్నారా? ఏం భయం లేదు, ఇప్పుడే నేను డాక్టర్ని తీసుకొస్తున్నాను. ఏమిటమ్మా ఈ నవ్వు? ఈ నవ్వా? నన్ను చూసి నేనే నవ్వుకుంటున్నాను. నువ్వు వెళ్ళినప్పటి నుంచి వచ్చేదాకా ఏడ్చాను. రాత్రింబగళ్ళు ఏకధారగా కన్నీరు మున్నీరుగా ఏడ్చాను. వచ్చావు, వచ్చి ఏం చేశావు? నేను నీ కూతుర్ని కాను, నువ్వు నా తల్లివి కావు అనేసావు. నవ్వకేం చేయమంటావు? రేపు సంగతి తెలిసి లోకమంతా నన్ను చూసి నవ్వుతుంది. నవ్వని, నాకేం భయమా? నవ్వుకొని, నన్ను నవ్వుకొని. అమ్మా! అమ్మగారు. ఓ డాక్టర్ గారు, ప్రేమ పిచ్చి ఒకటన్నారు. ఆ ప్రేమే పిచ్చి ప్రేమైనప్పుడు దాన్ని ఏమంటారు? అదే నా డబ్బు. కాకుంటే ఎప్పుడో తప్పిపోయిన బిడ్డ కోసం ఇన్నేళ్ళు ఎదురు చూస్తానా? ఎవరో వస్తే దాన్ని నా బిడ్డని నమ్ముతారా? పిచ్చి పిచ్చి ప్రేమ. డాక్టర్ గారు, నాకేదో అనుమానంగా ఉంది. అమ్మగారికి పూర్తిగా పిచ్చి పట్టిందని అనలేము, కానీ ఏ క్షణానైనా ఆదేశ రావచ్చు. ఈ పరిస్థితుల్లోనే ఆస్తిపాస్తుల విషయం బందోబస్తు చేసి రాతకోతలు ముగిస్తే మంచివి అనుకుంటాను. మీరేమంటారు? ఆల్ రైట్. అయితే లాయర్ని పిలిపిద్దాం. ఈ కాగితాల్లో కాస్త సంతకం చేయండి. ఏమిటా కాగితాలు? ఏమీ లేదమ్మా, ఆస్తి అంతా అమ్మాయి గారి పేరు మీద రాస్తూ. అమ్మాయి గారు? ఎవరు అమ్మాయి? నాకే అమ్మాయి లేదు, నేనెవరికి రాను. అమ్మాయి గారు ఏదో తెలిసి తెలియకనంత మాత్రాన ఆమె మీ కూతురు కాకపోదు, మీరు ఆమెకు తల్లి కాకపోదు. ఈ పత్రం అంతా రూట్ చేస్తుంది, చట్టబద్ధం అవుతుంది. భగవంతం గారు, ఏమిటి అన్యాయం? డాక్టర్ గారు, అమ్మాయిని అలా తీసుకెళ్లి విషయం చెప్పండి. చెప్పండి. నేను చెప్తేనే ఒప్పుకోలేదే, నా కూతురు కాదన్నదే. మీరు చెప్తే అవునంటుందా? చెప్పండి. పిచ్చా? అమ్మగారికి పిచ్చా అని కాదమ్మా, కానీ అనుమానంగా ఉన్నప్పుడు జాగ్రత్త పడటం. సరే, పెట్టను. నేను సంతకం పెట్టను. నా ఆస్తి ఎవరికి ఇవ్వను. అమ్మా, సంతకం పెట్టమ్మా. పెట్టను. ఆస్తి నాకేమిటో ఇష్టం లేదా? నీకా? నువ్వెవరు? నీ కూతుర్ని.
నిజంగానా? నిజం ఇప్పటికైనా ఒప్పుకున్నావా? నువ్వు నా రాఘవేగా. నీకు ఆస్తి కావాలా? తీసుకోమ్మా. నీ కాక ఇంకెవరికిస్తానమ్మా? ఏది ఇంకొకసారి నువ్వు నా కూతురువేనని చెప్పు, నువ్వు నా రాధవేనని చెప్పు. చెప్పమ్మా. నేను మీ కూతురునేనమ్మా. నేను మీ రాధనే. అవును అవును. లాయర్ గారు కాగితాలు ఇవ్వండి. ఆస్తే కాదు, నేను నా ప్రాణం అంతా రాధదే. నాకెందుకు అమ్మాయి గారికి ఇవ్వండి. రాధా, ఆస్తిని కాపాడారు లాయర్ గారు, అమ్మగారిని కాపాడాల్సింది డాక్టర్ గారు. ఈ రాత్రికి జాగ్రత్తగా చూసుకొని పొద్దున్నే వస్తాను. పరిస్థితిని బట్టి చూద్దాం. చెప్తాం. ఇక నేను సెలవు తీసుకుంటాను. భగవంతం గారు, ఇదంతా మీరు ఎందుకు చేశారో నాకు బాగా తెలుసు. తెలిస్తే మంచిదే. ఇప్పుడు ఈ ఆస్తి అధికారం నా చేతుల్లో ఉన్నాయి. ఎవరు కాదంటారు? నేను మిమ్మల్ని డిస్మిస్ చేస్తున్నాను. అవును. నేను నిన్ను నా కోడలుగా చేసుకుంటున్నాను. ఏమిటి? అవును. భగవంతం గారు, అరికి ప్రయోజనం లేదు. నువ్వు ఇలా ఎదురు తిరుగుతావని తెలుసు. తెలిసే అన్ని ఏర్పాట్లు బందోబస్తులు చేసే ఉంచాను. పారిపోవడానికి ప్రయత్నించావా? ప్రాణాలు తక్కువ. గీత మెల్లో తాళి కట్టే వరకు నన్ను కాపాడాలరా. తర్వాత గీతని తాళిని నేను కాపాడుకుంటాను. ఏం పర్వాలేదు, దర్జా తాళి కట్టే కూర్చో. తాళి కట్టిన తర్వాత మందాలు. ఎవరా నేను తాళి కట్టమన్నది? అదేమిటా గోపి, నువ్వే కదా కట్టు. వదలండి. అయ్యో అమ్మమ్మ వదలండి. ఏమండి వీళ్ళు? అమ్మాయి కారికమ్మ, Choice of 24 students to MBBS course invalid. చదువుల్లో కూడా రాజకీయాలు ప్రవేశించారు బాబు. ఏమిటి భగవంతం ఎలా వచ్చావు? అమ్మా నువ్వు లోపలికి వెళ్ళి. ఏమిటి భగవంతం మా అమ్మాయి? అదృష్టవంతురాలు, మెళ్ళో ఉరితాడు పడకుండా తప్పించుకుంది. నువ్వెవడో రాజన్నవే, వాడు అప్రయోజకుడు, దుర్మార్గుడు, మోసగాడు. అసలు ఎవడయ్యా ఈ రాజు? అంత విచారించాను. వాడి బండారం అంతా నాకు తెలిసిపోయిందని ఏం ప్లాన్ చేశాడో తెలుసా? అమ్మాయి కమ్మటి కబురు చెప్పి తీసుకెళ్లి గుళ్ళో తాడి కట్టాలని చూశాడు. నేనా తప్పు తిన్నవాడిని. వాడి ప్లాన్ కనిపెట్టేసి సరిగ్గా సమయానికి వెళ్ళి తాళి కట్టక ముందే తప్పించి తీసుకొచ్చేసాను. తప్పించడం కాదు, వాడి అంతు తెలుసుకుంటాను. అసలు వీడెవడు? వీడి అబ్బా అమ్మాయి ఎవరు? ఆ వెధవల అడ్రస్ చెప్పు, వెళ్ళి కీడు తొలగించి వస్తాను. తొందరపడి బ్రదర్, ఎప్పుడు ఏం చేయాలో చెప్తాను. నేను చెప్తానుగా. పాపం అమ్మాయిని అట్టి కేకలేయద్దు, నిదానంగా అన్ని సర్దుకుంటాయి. నేను వెళ్ళానా? వ్యవహారం చాలా దూరం ముదిరింది. కాళ్ళు చేతులు కట్టి పారేస్తాను. ఊరుకో చెప్తాను. సిగ్గు లేక ఏడుపు కూడా. స్వామి, నీకు ఒక్క కొబ్బరికాయ కాదు 100 కొబ్బరికాయలు కొడతాను. అమ్మాయి గారిని అమ్మ గారిని ఆ భగవంతుడు చుండి కాపాడు. అమ్మాయి గారికి ఆ బలవంత పెళ్లి తప్పించు స్వామి. గోపి, సాంబయ్య, గోపి. ఎవరు? రమణ కూతురు కదా? అంటాను, 1,00,000 సార్లు అంటాను. ఊరంతా వేగత అంటాను. ఇంకోసారి అవును, రమ మీ కూతురు కాదు. నువ్వే కాదు, రమ నా కూతురు కాదని ఎవరన్నా సరే చంపేస్తాను, రక్తం కల చూస్తాను. నాకు ఈ ప్రపంచంలో ఉన్న రమొక్కటి, దాన్ని నాకు ఏనాయన ఎందుకొచ్చావు? పంపు మునిగిపోతుందండి. మీ అమ్మాయి రమకి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు. నా రమకి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారా? ఎవరా మగాడు? భగవంతం. అబద్ధం. భగవంతుడు నాకు ఎప్పుడు అన్యాయం చేయడు. అక్కడే మీరు పొరపడుతున్నారు. మేకవన్ని పులిని నమ్ముతున్నారు. ఆయన కొడితే మీ గీతను ప్రేమించిన రాజు. రాజు భగవంతం కొడుక? అవును. ఇప్పుడు ఆస్తి కోసం గీతకు అన్యాయం తలపెట్టి రాజుకు రమకు బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తున్నారు. మీకు అంతగా నమ్మకం లేకపోతే నాతో రండి, కళ్ళాల చుదురుగా. రే భగవంతం,
గోపి చెప్పిందే నిజమైందా? ఇప్పుడు చూస్తాం తారక. గౌరేత్రే నదితస్తకద్రువినతే భూజస్సుపర్ణ శుభా సావిత్రే దశరథతే చతురవిస్తౌరత. రెడీ పంతులు ముహూర్తం ఎన్ని గంటలకు? తమ ఇష్టమండి. పెళ్లి కోసం తీసుకురావచ్చే? ఆహా, అంతా సిద్ధం. సాంబయ్య సాంబయ్య అయ్యా ఏమండి పంతులు, ఒక పెళ్లి మీరే చేశారు, మళ్ళీ ఇంకో పెళ్లి చేయడం మీకు పాపం కదా? నీకు లేని పాపం నాకేంటయ్యా? అది కదయ్యా, నాకంటే మా అప్ప అంటే భయం. నీకే? నాకు చావంటే భయం. చుట్టూ యమునాలు ఉన్నారు. అవునవును, యమునాడు ఉండడం కరెక్ట్. చూడమ్మాయి, అమ్మగారు తన కూతురు అనుకుంటున్నా నువ్వెవరో నీకు తెలుసు. ఎక్కడో అడుక్కు తిని బతకాల్సిన దానివి అందరూ విక్కించాను. కోరి కోడలు చేసుకుంటానంటే బాధగా ఉంటా నీకు. అమ్మాయి గారు, తాను కూడా తలిస్తే దేవుడు కూడా తలుస్తాడు. ఎవరికైనా అంతే. లేకండి, నేను ఈ పెళ్లి చేసుకుంటే అమ్మను వదిలేస్తారా? ఆమెకి ఏ హాని చేయనని మాటిస్తారా? నేను కొంత స్వార్థపరునైనా అంత దుర్మార్గుని కాదు. నా మాట మీద నీకు నమ్మకం ఉంటే ఈ పెళ్లి జరగని, తర్వాత అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. అమ్మాయిని తీసుకురండి. నేను పిచ్చిదన్నట. నాకా పిచ్చి? నేనా పిచ్చిదాన్ని? అన్నవాళ్ళ పిచ్చివాడు. అమ్మగారు రండి, ముహూర్తానికి ఏలైంది. జరిగేదేదో మీరు రాకపోయినా జరిగి తీరుతుంది, తప్పదు. మీరు అంగీకరించుంటే దర్జాగా జరిగేది. కనీసం ఇప్పుడైనా అల్లరి కాకుండా మర్యాదగా జరగనివ్వటం మీకు మాకు మంచిది. అది అందరికీ మంచిదేనమ్మా. రండి అమ్మగారు, రండి. పద. వాల్మీక సనక సనందన పునర్జాత వశిష్ఠ భృగజ్జాపాదే జమదగ్ని జన్ను జనక జాజ్యాంగిరో గౌతమాః మాంధాతాదహుత. రామయ్య, అయ్యా గట్లి పెళ్లి కన్న తల్లి కదూ, పాపం ఆస్వాదించని. అమ్మా అమ్మా రాధా. అదంతా మూడు ముళ్ళు పడిన తర్వాత పంతులు మాంగళ్య ధారణ కానీ. సిద్ధం. భజంత్రీలు భజంత్రీలు రెడీ. కానండి కానండి, భజంత్రీలు భజంత్రీలు కానండి. అమ్మా పెళ్ళి పెళ్ళి ఒకరు కాదు, అందరికీ పెళ్ళి. వాళ్ళ పెళ్ళి పెళ్లి మీద పెళ్ళి, పెళ్లి మీద పెళ్ళి, పెళ్లి అమ్మ లేదు బొమ్మ లేదు. మయ్యాదిగా వెళ్ళి కూర్చో, తాడు కట్టించుకో. అనుకుంది ఒకటి, జరిగింది ఒకటి. పాపం నిజంగా పిచ్చి పెట్టినట్టుంది. తీసుకెళ్ళి మరి. అందరికి భోజనాలు పెట్టాను, వేళ మించిపోతుంది. భోజనాలు పెట్టాను. పెళ్ళి డుమ్ 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 డుమ్. హేతనా కట్టు. నాన్న, ఇంతకు ముందే ఒకరి మెళ్ళో తాలి కట్టాను. మళ్ళీ ఇదే ప్రాక్టీస్ ఉందిగా, కట్టు. నాన్న కట్టవా? కట్టు. ఎవరు నాకు తాళి కట్టి మనగాడు మర్యాదగా మండపం నుంచి బయటికి రా, లేకపోతే నీకు అదే సమాధి అవుతుంది. రే భగవంతం, నీ కొడుకు ఎన్ని పెళ్లిళ్ళు చేస్తావురా? ఎలా ఉంది ఒళ్ళు? ఇదంతా అరుపులు ఆగమాయింపులు. మందేమిటో తెలుసా? ముందు చెప్తా. అయిందా? రామ్మారా, ఈ ఆస్తులు ఐశ్వర్యాలు మనకొద్దు. మన దరిద్రం మనకు చాలు. అదే సంగతి ఉండండి చెప్తా.
అయిందా? ఏమో మందైపోయింది, మన పని అయిపోయింది. తొందరగా తొందరగా ఇంటికి వెళ్ళబడండి. కట్టు తాడు కట్టు కట్టు. సందేహం లేదు, నా రమ రమ్య రాధ, రాధే రమ. నా రమ నిజంగా అదృష్టవంతురాలు. తన ఇంటికే వచ్చింది, తన తల్లి దగ్గరికి వచ్చింది. రమ గోపి, గోపి నేను చచ్చినా ఈ తాలి పుట్టాను ఒకటి. ఏమి ప్రేమ, ఏమి నాటకం. వేడిలో నాతో పాటు అమ్మాయి కూడా వేయించండి. వేడిరా నా రాధక ఎందుకో? రాధని అడగండి, అమ్మాయి చెప్తుంది. రమ, నాతో పాటు నీ బండారం కూడా బయటపడాల్సిందే. చెప్పు, నిజం చెప్పు. నేను నిజం ఏనాడో ఎన్నిసార్లు చెప్పాను. ఏమిటమ్మా నువ్వు అనేది? అమ్మా అమ్మా, నేను మీ బిడ్డని కాదు. నువ్వు నా బిడ్డవు కావా? నువ్వు నా బిడ్డవు కావా? అవునమ్మా, నీ బిడ్డేనమ్మా, నీ బిడ్డే. ఇన్నాళ్ళు మా రమగా ఉంది, ఈనాటితో మీ రాధ అయింది. రమ, నువ్వు ఈ తల్లి కన్న బిడ్డవు, ఈ ఇంటి బిడ్డవు, వాళ్ళ రాధవు. అవునమ్మా, అప్పుడు నీకు 2 ఏళ్ళు. పై వీధిలో పార్కు దగ్గర మీ అమ్మకు దొరికావు. భలే పోషణం, భలే బ్రహ్మాండంగా మలిచావే కథను. నేను చెప్పిన కథను నాకే తిప్పి చెప్తున్నావే. తిప్పి చెప్పటం, తిమ్మిని బ్రహ్మిని చేయటం నీ తెలివి. నాకంత తెలివితేటలు లేవు. చాలా పెద్ద మనిషి. ఆ రోజు ఎందుకు చెప్పలే? రాధ నా దొరికిన బిడ్డనేని. పెంచిన ప్రేమయ్యా, పెంచిన ప్రేమ. రాధ నా కన్న బిడ్డ కాదన్న ఆలోచన పొరపాటున వచ్చినా నేను ఎంతో బాధపడేవా.
ఆ మాట అన్నందుకే గంట క్రితం నా రెండో భార్యను చిత్త కొట్టొచ్చాను. నీకేం తెలుసయ్యా ప్రేమను గురించి? వాళ్ళ అమ్మ పోయిన తర్వాత రాధ నాకు అమ్మాయి. రాత్రి ఏ వెరప్పుడు వచ్చినా నా కోసం కాచుకొని నాకు 4 మెతుకులు పెట్టేది నా తల్లి. అలాంటి బిడ్డను నా కన్న బిడ్డ కాదనటానికి. మరి ఇప్పుడు ఆస్తి కోసం అంటున్నావా? ఛీ, నేను దరిద్రుని కావచ్చు, కానీ నీలాగా ద్రోహిని కాదు. ఈరోజు ఆ తల్లి కోసం, ఆ మాతృ ప్రేమ కోసం ఆమె బిడ్డ నాకు అప్పగిస్తున్నాను. భగవంతం, ఇది కథ కాదు, రుజువు కావాలా? ఇదిగో రాధ దొరికిన రోజును తీసిన ఫోటో. చూడబ్బా, చూడు, ఇప్పటికైనా నువ్వు నా బిడ్డను ఒప్పుకుంటావా? అమ్మా, భగవంతం గారు పదండి. ఇన్స్పెక్టర్ గారు, నాది కన్న తల్లి ప్రేమ అయితే వారిది కన్న తండ్రి మమకారం. కొడుకును గొప్ప స్థితికి తీసుకురావాలని ఏదో చేశారు. వారిని క్షమించి దయచేసి వదిలిపెట్టేసేయండి. అలాగే వస్తాను. అమ్మా, మీ మాతృహృదయంలో ఇంతటి చల్లటి నీడుందని తెలియక చేశాను. మన్నించండి అమ్మా. పెద్దవారు అంత మాట అనకండి. అమ్మా రమ్మా, వెళ్ళొస్తానమ్మా. భూషణ గారు, మీరును ఈ జన్మలో తీర్చుకోలేను. రాధ వల్ల ఏర్పడ్డ ఈ అనుబంధం ఎన్నటికీ ఇలాగే ఉంటుంది. రాధ నా బిడ్డ మాత్రమే కాదు, మీ బిడ్డ కూడా. ఈ ఇల్లు ఎప్పటికీ మీ ఇల్లే. చాలమ్మా, ఇంతకాలానికి తల్లి బిడ్డలు కలుసుకున్నారు. నేనే తల్లి లేని వాడిని అయ్యాను. అయినా పర్వాలేదు అమ్మ, ఒక కోరిక. ఏమిటది? ప్రేమకు ధనికులు పేదవాళ్ళు అన్న తేడా లేదు. ఆ విషయం రాధమ్మ జీవితం రుజువు చేసింది. అలాగే ఆమె మనసుకు నచ్చిన గోపి, ఆగరా, నీ ఐటెం మిగిలిపోయిందా? కమా అమ్మయ్య, మా నాన్నగారు చేయబోయే పాపాన్ని ఆపి మీ రాధమ్మని, మీ వంశ గౌరవాన్ని నిలబెట్టాడు ఈ గోపి. రారా గోపి. అదేంటుండో అల్లుండి పట్టుకుని రారా అంటున్నావు.